హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కందికాయలు పులుసు చేస్తున్నాను. ఈ కందికాయలు మన కార్తీక మాసంలో దొరుకుతాయి. సో ఈ సీజన్లో మనకు బాగా కందికాయలు దొరుకుతాయి కాబట్టి మనం బాగా టేస్టీగా కందికాయల పులుసు చేసుకోవచ్చు. ఈ కందికాయలు ఫస్ట్ ఒలుచుకొని మనం వాష్ చేసుకొని తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినుములు వేసేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము టమోటాలైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నేనైతే కందికాయలు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులో సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. నాకు ఈ కందికాయలు నెక్స్ట్ అలసంద పులుసు అంటే చాలా ఇష్టము. మీలో కూడా ఎంతమంది కందికాయల పులుసు ఇష్టమో నాకు కామెంట్ ఖచ్చితంగా చేయండి. తర్వాత ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చిన్నులపాయలు వేసేసుకొని పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలా మనము పౌడర్ చేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని ఈ తర్వాత మనము సరిపడినంత వాటర్ వేసేసుకొని ఇందులో టమోటాలు యాడ్ చేసుకొని ఇంకా మసాలాను కూడా ఈ కందికాయలలో వేసుకొని ఈ కంది గింజలు వేసుకొని బాగా మసాలా అతికేంత వరకు బాగా పులుసు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి పొడిని మనం అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.